అందరు నమస్కారం అండి. ఈరోజు రేణు దేశాయ్ గారు కుక్కల గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఆవిడ చాలా ఆవేశంగా, చాలా కోపంగా, చాలా అగ్రెసివ్ గా ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. ఎగ్జాక్ట్ గా రేణు దేశాయ్ గారు మాట్లాడిన గంట తర్వాత వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా రేణు దేశాయ్ గారి మీద బూతులతో రెచ్చిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు స్పేస్లు పెడుతున్నారు. ట్విట్టర్‌లో స్పేస్ అని ఉంటదనమాట. దాంట్లో స్పేస్ పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. నువ్వు మొగుడిని వదిలేసిన దానివి నువ్వు నీతులు చెప్పాలా? నువ్వు మొగుడిని వదిలేసావు. ముందు నీది నువ్వు చూసుకో. నీలాంటోళ్ళు కూడా మాకు చెప్పాలా? నీలాంటోళ్ళు కూడా బయట తిరిగే అర్హత ఉందా? అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రేణుదేశాయ్ గారి మీద వైసీపీ కుక్కలు విపరీతంగా పడిపోతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా. రేణుదేశాయ్ గారు మాట్లాడిన పాయింట్ కరెక్ట్ అవుండొచ్చేమో గాని ఆవిడ మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు. ఆవిడ చెప్పాలనుకునేది చాలా కూల్‌గా చెప్పుంటే బాగుండేది. కానీ ఆవిడ కొంచెం అగ్రెసివ్‌గా మాట్లాడడం జరిగింది. అంత మాత్రాన ఆవిడ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం. ఆ! ఒకసారి రేణు దేశాయ్ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. విన్న తర్వాత ఈ వైసీపీ కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేణు దేశాయ్ గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు పెళ్లిల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు ఈ కుక్కలు, వైసీపీ కుక్కలు. వీళ్ళు నిజంగా కడుపుకి అన్నం తిని బతకటం లేదు. ఈ వైసీపీ కార్యకర్తలు కొంతమంది, ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కొంతమంది వీళ్ళు నిజంగా కడుపుకి అన్నం తిని బతకటం వల్ల పెంట తిని బతుకుతున్నారు. పెంట తిని మీకు ఆవిడ మీద ఏమన్నా కోపం ఉంటే, లేకుంటే ఇంకోటో అంటే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన దాని మీద మీరు కౌంటర్ చేయాలనుకుంటే చేయండి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం ఏంది? వ్యక్తిగతంగా దూషించడం ఏంది? ఆ! ఈ రేణుదేశాయ్ గారు ఏం మాట్లాడారో నేను ఒకసారి వినిపిస్తా. వినండి. విన్న తర్వాత మాట్లాడదాం. క్లియర్‌గా మాట్లాడదాం. నిన్న నైట్ కాశీ నుంచి వచ్చాను. నేను నైట్ 11:00 నైట్ 12:00 గల్లీలో తిరుగుతాను. నాతో చుట్టూ ఒక 10-15 కుక్కలు తిరుగుతారు. నేను 45 ఇయర్స్ టుడే. ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు. దాని గురించి ఏంటి? దాని గురించి మీరేం మాట్లాడరు. నాకు 2019లో డెంగ్యూ అయింది. ఆ మస్కిటో బైట్ వల్ల ఆల్మోస్ట్ నేను చనిపోయాను. అంటే అంత నాకు సీరియస్ అయిపోయింది. నా ప్లేట్లెట్ కౌంట్స్ డ్రాప్ అయిపోయింది. ఏం చేస్తారు గవర్నమెంట్ అప్పుడు? మీ ఇంటిలోనే మీరు ఆ కౌంట్స్ పెట్టుకుంటారు. మీ ఇంటి పక్కన ఎంత చెత్త ఉంటుంది. దాంట్లో 100,000 లక్షల మస్కిటోస్ ఉంటాయి. దానికి నీకు లేదా? ఒక 4 నేను ఒప్పుకుంటాను. ఒక 5 కుక్కలు అగ్రెసివ్ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. కానీ 5 కుక్కల కోసం మీరు 95 కుక్కల్ని చంపేస్తున్నారు. దారుణంగా చంపేస్తున్నారు. నేను ఒక 1.5 year నుంచి ఎన్‌జీఓ నడుస్తున్నాను. శ్రీ ఆర్తి యానిమల్ షెల్టర్ అని. ఐఎమ్ ఆన్ ద రోడ్స్. ఐ నో ద యాక్చువల్ ఫ్యాక్ట్స్. I know how many people are being bit by dogs. I know how many accidents are happening. I'm talking numbers. If you don't believe me, open your phones. If you're educated enough to open your phone, then Google. Please, for God's sake, Google how many people are dying in road accidents and how many people are dying of mosquito bites. దానికి ఏమి లేదు. దానికి ఏం ప్రొటెస్ట్ లేదు. దాని గురించి లేదు. కుక్కలు 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 ఏం చేస్తారు మీ ఆ కుక్కలు వెనకాల పడి? వీడి కుక్క ఆడికి దిక్కు ఉండదు, దిక్కు ఉండదు. అది ఏదో ఒకటే భరించాలి, ఏదో ఒకటే చేయాలి. ఇట్ ఇస్ అ సిస్టమ్ ఫెయిలియర్, ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఫెయిలియర్. ఆ కుక్క బ్రతికి సంవత్సరం. దానికి మీరు సరిగా ఏబీసీ చేస్తే, బర్త్ కంట్రోల్ చేస్తే, వ్యాక్సినేషన్ ఇస్తే 10 సంవత్సరాల కుక్క చనిపోతుంది. దాని తర్వాత దాని కుక్కలకి పిల్లలు ఉండదు. డాక్టరీ సొసైటీ దానికి ఏంటి? ఎందుకు కుక్కని చంపాలి? ఇది రేణుదేశాయ్ గారు మాట్లాడింది. కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? దోమలు కుడుతున్నాయి. దోమల వల్ల జనాలు కూడా చచ్చిపోతున్నారు. అలాగా దోమల్ని కుక్కలాగా ట్రీట్ చేస్తారని సంథింగ్ ఏదో మాట్లాడింది. కుక్కల గురించి ఆవిడ మాట్లాడింది. దీని మీద ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటది. ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటది. ఈవిడ కుక్కల గురించి మాట్లాడుతుంది రేణుదేశాయ్ గారు. నేను అడిగితే వీధి కుక్కలు ఉండడం సేఫ్ కాదు. ఎందుకంటే చిన్న పిల్లలు తిరుగుతుంటారు. ఎంతో మంది చిన్న పిల్లల్ని ఎన్నోసార్లు కరిచి చంపిన సందర్భాలు మనం చాలా చూసాం. సుప్రీంకోర్టు కూడా వీధి కుక్కలకి వీధి కుక్కల్ని తీసుకువెళ్ళండి, వీధి కుక్కల్ని తిరగనివ్వద్దని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది వేరే పాయింట్. నా విషయంలో అయితే వీధి కుక్కల్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచితే బాగుంటుంది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే రేణుదేశాయ్ గారు చెప్పాలనుకున్నది చాలా సున్నితంగా, చాలా మంచిగా, అంత అగ్రెసివ్ కాకుండా చెప్పాలనుకున్నది చెప్పుంటే తప్పులేదు. కానీ ఆవిడ కొంచెం అగ్రెసివ్‌గా చెప్పింది. నాకు ఆ విషయం కూడా నచ్చల. ఓకే. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ
మీరు మాట్లాడాలనుకుంటే, ఈవిడిని విమర్శించాలనుకుంటే, ఆవిడ మాట్లాడిన ప్రెస్ మీట్ మీద మీరు మాట్లాడాలి. ఆ ప్రెస్ మీట్ గురించి ఆవిడ విమర్శించాలి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా దూషించకూడదు. ఆవిడ మాట్లాడిన గంట తర్వాత నేను ట్విట్టర్‌లో నాకు చాలా మంది పంపిస్తున్నారు. నేను ప్రెస్ మీట్ చూడలా. నాకు వేరే వోళ్ళు అంటే మనోళ్ళు పంపించేదాకా ట్విట్టర్‌లో మనకి మెసేజ్‌లో లింకులు పంపించేదాకా నాకు తెలియలా. అన్న చూడండి పవన్ కళ్యాణ్ గారు మాజీ భార్య రేణు దేశాయ్ గారి గురించి వైసీపీ వోళ్ళు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు చూడండి ఎలా పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి చాలా మంది చాలా వల్గర్‌గా మాట్లాడడం జరుగుతుంది. ఒకడేమో ఆ! ఒకడేమో మొగుడిని వదిలేసిన దానివి నువ్వు మాకు చెప్పాలా? ముందు నీ సంగతి చూసుకో. నీ ఇంట్లోల సంగతి చూసుకో. అంతేగాని నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నీతులు చెప్తే నీ మాట ఎవరు వినరో అని చెప్పేసి ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో ఆ! ఇంక దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అకీరా గురించి మాట్లాడుతున్నారు. ఆ! అలా అంటే వ్యక్తిగత దూషణలు. మీరు మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడండి. మీరు మాట్లాడాలనుకుంటే ఆవిడ మాట్లాడిన దాని మీద విమర్శించాలి గాని, అంతేగాని వ్యక్తిగతంగా దూషించడం ఎందుకు? వ్యక్తిగతంగా మాట్లాడడం ఎందుకు? ఆ ప్రెస్ మీట్‌లో మీ నాయకుడిని ఉద్దేశించి ఏమన్నా మాట్లాడిందా? లేకుంటే మీ కార్యకర్తలను ఉద్దేశించి ఏమన్నా మాట్లాడిందా? అసలు పార్టీల గురించి ఉద్దేశించి మాట్లాడిందా? మాట్లాడిందా? మాట్లాడలేదు కదా! అలాంటప్పుడు ఆవిడని వ్యక్తిగతంగా దూషించడం ఎందుకు? వ్యక్తిగతంగా మాట్లాడటం ఎందుకు? కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా మీరు? ఈ జన్మలో మీరు మారరా మీరు ఈ జన్మలో? మన బతుకంతా ఇలాగే ఉంటామా ఎల్లకాలం? ఆవిడ నాకు తెలిసి ఆవిడ ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలా. ఈరోజు ఆవిడ కుక్కల గురించి ఆవిడ అలాగే రష్మి అనుకుంటా ఆవిడ ఇద్దరు పెట్టారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ 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 హక్కుని వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. అది మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మనకు నచ్చకపోతే సున్నితంగా మనం దాన్ని వ్యతిరేకించాలి. రేణుదేశాయ్ గారు కుక్కలు ఏవైతే ఉన్నాయో, కుక్కలు ఏవైతే ఉన్నాయో, ఆ కుక్కలు రోడ్డు మీద తిరగడం కరెక్ట్ కాదు. చిన్న పిల్లల్ని చంపేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు కుక్కల్ని ఎంకరేజ్ చేయకూడదు. అలాగే మీరు మాట్లాడాల్సింది చాలా సున్నితంగా మాట్లాడుంటే బాగుండేది. అంతేగాని మీరంత అగ్రెసివ్‌గా మాట్లాడటం కరెక్ట్ కాదు అని క్వెషన్ చేస్తే తప్పు లేదు. ఎలాంటి తప్పు లేదు. అంతేగాని వ్యక్తిగతంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి గురించి తీసుకొచ్చి మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు రెండో భార్య రేణు దేశాయ్ వచ్చి నీతులు చెప్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడమన్నాడా? పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టించాడా? అని చెప్పేసి కొంచెం వల్గర్‌గా నేను ఆ బూతులు చదవలేను. సో, కొంచెం వల్గర్‌గా వాళ్ళు పెట్టడం జరిగింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తీసుకొచ్చారు? పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారికి ఏంటి సంబంధం? ఆవిడ మాజీ భార్య విడాకులు ఇచ్చారు కదా! ఇప్పుడు ఏ సంబంధం లేదు కదా వాళ్ళకి. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు మళ్ళీ? అరే మీరు అసలు మనిషి పుట్టికారా అర్థం కాదా నాకు అసలకి. మనుషులకు పుట్టారా? జంతువులకు పుట్టారా? అర్థం కావట్లా. ఎంత వికృతంగా ఉన్నారేంట్రా మీరు? వైసీపీ కుక్కల్లారా, కార్యకర్తల్లారా కొంతమంది, అందరు కాదు కొంతమంది. ఇంత నీచంగా ఉన్నారేంద్రా? ఆ ట్విట్టర్‌లో ఒక పేజీ ఉంది. అదేదో స్పేస్ అంటాయండి. స్పేస్ అంట. నేను ఆ బూతులు వినిపించలేను కానీ, డమ్మ బొడవ ఏమి బూతులయ్యి. ఒక మహిళ మీద ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ఆవిడ చెప్పింది. మీరు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగతంగా దూషణలు ఎందుకు? ఎందుకు ఇలాంటి బతుకులు? ఎంతకాలం ఇలాంటి బతుకులు? తల్లిని వదలరు, చెల్లిని వదలరు. సాక్షాత్తు మీ నాయకుడు చెల్లిని కూడా ఇదే విధంగా మాట్లాడారు. ఇదే విధంగా దూషించారు. మీ నాయకుడు తల్లిని ఇదే విధంగా దూషించాడు. ఒకానొక సందర్భంలో అసలకి షర్మిల రాజశేఖర రెడ్డి కడుపున ఎలా పుట్టింది? అసలు నిజంగా రాజశేఖర రెడ్డి కూతురేనా షర్మిల అని చెప్పేసి నీచంగా పోస్టులు పెట్టారు. అటు చెల్లిని వదలరు, ఇటు తల్లిని వదలరు. మిగతా వాళ్ళు ఎవరైనా మహిళలు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు వాళ్ళని వదలరు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో ఉన్న కూతుర్ల గురించి మాట్లాడతారు. మీరు మగాడిగా మీరు రాజకీయాలు చేయలేరా? మగాడిగా మాట్లాడలేరా? ప్రతిసారి ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడాలా? ప్రతిసారి ఇంట్లో ఉన్న మహిళలను తీసుకొచ్చి మాట్లాడాలా? కడుపుకి అన్నం తింటున్నారా? పెండ తింటున్నారా? ఎంతకాలమే ఈ రాజకీయం? ఎంతకాలం ఇంత నీచపు బతుకు? సిగ్గుంది అసలు మీకు అసలుకే?
ఏం మాట్లాడుతున్నారా మీరు అసలుకే? ఏందిరా బూతులు ఏందిరా? మనిషి ఉన్నవాడు ఎవడన్నా బూతులు మాట్లాడతాడా? కడుపు అన్నం తినేవాడు ఎవడైనా బూతులు మాట్లాడతాడా? ఏంటా బూతులు? ఆవిడ మిమ్మల్ని ఏమనింది? ఆవిడ మిమ్మల్ని ఏమైంది? ఏమైనా చేసిందా? ఏమైనా అన్నదా? మీ నాయకుడిని ఏమైనా అన్నదా? ఎవరిని ఏమనలేదు కదా! అలాంటప్పుడు ఆవిడ మీద ఎందుకు అన్ని బూతులు? ఆవిడ మీద అన్ని పోస్టులు? నా మీరు అసలు నాకు అర్థం కాలే అసలు మీరు అసలు మీ మనస్తత్వం ఏంది? మాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. చూస్తుంటే కడుపు తరిగిపోతుందండి నిజంగా. పాపం ఆవిడ ఏమనింది? ఆవిడ ఏం మాట్లాడింది? ఆవిడ బాధ ఏదో పడింది. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే చూడబాకండి. మీకు నచ్చకపోతే కౌంటర్ చేయండి పద్ధతిగా. ఆవిడ ఏం మాట్లాడింది దాని మీద. అంతేగాని వ్యక్తిగతంగా దూషణ లేదురా ఇది. వ్యక్తిగతంగా మాట్లాడటం ఏందిరా? ఓడకల్లారా మీరు మనుషులు కాదండి మీరా. మీరు నరరూప రాక్షసులు మీరు. మీలాంటోళ్ళు అసలకి జై హింద్.